ఆదిశంకర్ రాకముందే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎవరికి కనిపించనంత దూరంగా వెళ్ళిపోండి. అమ్మా, నిన్ను వదిలి మేము వెళ్ళమమ్మా. వెళ్ళక తప్పదమ్మా. ఈ అమ్మ ఏం చెప్పినా మీరు వింటారు కదా. ఈ అమ్మ మాట వినాలి. అమ్మా, మీరు వెళ్ళాలి, సరేనా? రాధా, వెళ్ళిపోండి. అమ్మా, వెళ్ళండి. శంకర్ మిమ్మల్ని కూడా వదలని చెప్పారు. వెళ్ళిపోండి. ఇలాంటి ప్రమాదాలు మీకు ఎదురవ్వకూడదు అంటే మీరెవరో ఎవరికి తెలియకూడదు. వెళ్ళిపోండి. ఈ అమ్మ మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నా కోసం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. వెళ్ళండి. సౌమ్య, అదండి. చచ్చే ముందు కూడా నీ సూర్యవంశ ప్రతాపాన్ని నా వాళ్లపై చూపించావన్నమాట. ఈ ఆదిశంకర్ ఆశయం గెలిచింది, భవానీ పౌరుషం చచ్చింది. నేను చచ్చినా నా పౌరుషం చావదు. నీ ఆశయం నెరవేరదు. నువ్వు చంపాలనుకున్నది నన్ను కాదు, నువ్వే దైవము అనుకున్నా నా నమ్మకాన్ని చంపేశావు. నేను నా భర్త మీద పెంచుకున్న ప్రేమని చంపేశావు.
తప్పు చేసావు ఆదిశంకర్, చాలా పెద్ద తప్పు చేశావు. తప్పు చేసిన వాళ్ళని ఈ భవానీ శిక్షించకుండా వదలదని నీకు తెలుసు. ఇంత పెద్ద తప్పు చేసినందుకు నీ తల తీసేయకుండా ఎందుకు వదిలేశానో తెలుసా? నిన్ను చంపాలనుకుంటే నా ప్రాణం పోయే ముందు నేను వదిలే చివరి శ్వాస చాలు. ఐదో తను లేకుండా విధవరాలిగా చావకూడదనుకున్నాను, కాబట్టే బతికిపోయావు. పసుపు కుంకుమలతో పుణ్యస్త్రీగా పోవాలి అనుకున్నాను, అందుకే ప్రాణాలతో మిగిలిపోయావు. నన్ను చంపితే నీ బిడ్డ శార్దూల వంశపు వారసుడవుతాడు అని కలలు కంటున్నావేమో. నీ కల ఎప్పటికీ నెరవేరదు. వాడు నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ మా సూర్యవంశపు వారసుడిగానే పెరుగుతాడు. వాడు ఎప్పటికీ నీకు దక్కడు. నా చెల్లెళ్ళకి గాని నా బిడ్డకి గాని హాని తలపెట్టాలని చూసావో, నేను నీ మృత్యువునై తిరిగొస్తాను. గుర్తుపెట్టుకో. అధికారం కోసం కట్టుకున్న భార్యనే చంపిన వాణ్ణి కన్నబిడ్డని ఎలా వదిలేస్తాననుకున్నా? వాడు సూర్యవంశం వారసుడిగా పెరగనివ్వను. నా శార్దూల వంశం వారసుడిగా పెంచుతాను. నా బిడ్డని నాకు దక్కకుండా చెయ్యాలనుకుంటే ఎవ్వడికైనా నీకు పట్టిన గతి పడుతుంది. పురిటి నొప్పులొస్తేనే భరించలేక పూజలు చేసిన జనం నీ శవాన్ని చూస్తే ఎంత రచ్చ చేస్తారో నాకు తెలుసు. క్షేమం, అంతా క్షేమం. భవానీ అమ్మగారికి ఏం జరిగిందంటే ఏం మాట్లాడరేంటి? మా భవానీ అమ్మగారు ఎలా చనిపోయారు?
భవానీ అమ్మగారు చనిపోయిందని నమ్మించాలని చూస్తున్నారా మీరు? భవానీ అమ్మగారికి ఏం జరిగింది? భవానీ అమ్మగారు మమ్మల్ని అన్యాయం చేసి ఎక్కడికి వెళ్ళదు. భవానీ అమ్మకు చావు లేదు. ఆ ఫోటోకేసిన దండ తీయండి. చెప్తుంది మీకే, దండ తీయండి. మీరు తీస్తారా, మమ్మల్ని తీయమంటారా? మీకే అంత బాధగా ఉంటే తాళి కట్టిన భర్తని నాకెంత బాధ ఉంటుంది? విధి ఎంత చిన్న చూపు చూస్తుందని, దేవతలాంటి నా భార్య నాకు లేకుండా చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. విదేంటి చిన్న చూపు చూడటం ఏంటి? ఏ అనారోగ్యం లేని మనిషి ఎలా చనిపోతుంది? భవానీ అమ్మ చనిపోయిందని మమ్మల్ని ఎలా నమ్మమంటారు? చెప్పండి. చెప్పండి 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 అంటుంటే. చెప్పండి 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 చెప్పండి. భవానీ అమ్మగారికి ఏమైంది? చెప్పండి. మీరు ఏదో చేశారు. చెప్పండి. చెప్పి తీరాల్సిందే. ఏమైంది? చెప్పండి. చెప్పండి. చెప్పండి చెప్పండి. చెప్పండి. ఆగండి బాబు. ఆదిశంకర, ఈ ఊరి జనానికి ఏ కష్టం వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా నీ భార్య భవానీ వీళ్ళందరికీ పెద్ద దిక్కులా ఉండేది. అన్ని విధాలుగా సహాయం చేసి వీళ్ళందర్నీ ఆదుకునేది. అలాంటి భవానీ ఇప్పుడు లేదు కాబట్టి ఆ భవానీ స్థానంలో ఉండి ఇప్పుడు వీళ్ళందర్నీ ఆదుకోవలసింది, అండగా ఉండాల్సింది నువ్వే బాబూ. నువ్విలా మౌనంగా ఉంటే వీళ్ళనెవరు ఓదారుస్తారు? వీళ్ళ బాధల్ని ఎవరు తీరుస్తారు చెప్పు? నీ బాధని దిగమింగుకుని వీళ్ళడుగుతున్న దానికి సమాధానం చెప్పు బాబూ. మీరు దేవతలా పూజించే భవానీ నా భార్య. నా భార్యని ప్రాణంలా చూసుకునే నన్ను, దేవతలా చూసుకునే మిమ్మల్ని ఇలా మోసం చేసి అర్ధాంతరంగా వెళ్ళిపోతుందనుకోలేదు. సూర్యుడు ఉదయించక ముందే తలస్నానం చేసి తన నుదుట కుంకుమతో నాకు సూర్యోదయాన్ని చూపించేది. చిరునవ్వులతో వెన్నెలను పంచుతూ నాకు ఆనందాన్ని పంచేది. ఆ సూర్యోదయాన్ని, వెన్నెలని నీతో తీసుకుపోయి నా జీవితాన్ని అమావాస్యగా చేసావు భవానీ. ఈరోజు ఏకాదశి అని చెప్పి తెల్లవారుజామున 3 గంటలకే లేచింది. తలంటూ స్నానం చేసి ఆశీర్వదించమంటూ నాకు పాదాభివందనం చేసింది. బిడ్డ పుట్టాక తర్వాత వచ్చిన తొలి ఏకాదశి కాబట్టి శివాలయంలో బిడ్డ పేరున అభిషేకం చేయించాలని చెప్పింది. ఓ 10 నిమిషాలు ఆగితే నేను కూడా వస్తానని చెప్పాను. నేను తయారయ్యేసరికి బ్రహ్మముహూర్తం దాటిపోతుందని నన్ను నిద్రపోమ్మని చెప్పింది. నేను వస్తానని చెప్పినా వినకుండా చంటి బిడ్డని, 3 చెల్లెళ్లను తీసుకుని వెళ్ళింది. శివాలయానికి వెళ్ళకముందే
నదిలో తెప్ప మునిగి అందరూ చనిపోయి అబద్ధం. నదిలో సరిగ్గా నీళ్లే లేవు. తెప్ప మునగటం ఏంటి? ఒకటి తెప్ప మునిగిపోవడానికి వాన వచ్చిందా వరద వచ్చిందా మీరు చెప్పే మాట మేము నమ్మం. రెండు అందరూ మునిగిపోతే ఒక్క శవమైనా దొరకాలి కదా. మూడు మునిగిపోయిన వాళ్ళ కోసం మీరు ఎందుకు వెతకలేదు? నాలుగు ఎవరికి చెప్పకుండా ఎవరి తోడు లేకుండా భవానీ అమ్మగారు నది దాటి వెళ్లే సాహసం ఎప్పటికీ చేయరు. ఐదు భవానీ అమ్మగారు తీర్పు చెప్పినప్పుడు మీరు అమ్మగారిని సమర్థించలేదు. ఆరు భవానీ అమ్మగారు మా రైతులకు భూములు ఇచ్చినప్పుడు మీ ముఖంలో సంతోషం కనిపించలేదు. ఏడు భవానీ అమ్మగారు ఆస్తి పంపకాలు చేసినప్పుడు మీ ముఖంలో సంతోషం కనిపించలేదు. ఎనిమిది మొదటి నుంచి మీ మీద మాకు అనుమానంగానే ఉంది. తొమ్మిది నదిలో నీళ్లు ఎక్కువ లేవు కాబట్టి శవాలు ఎక్కువ దూరం కొట్టుకుపోవు. మేము అందరం వెళ్ళి వెతుకుతాం. శవాలు గనక దొరక్కపోతే మా భవానీ అమ్మ గురించి మీరే సమాధానం చెప్పాలి. పది మీకు రేపటి వరకు గడువేస్తున్నాం. ఈలోగా మా భవానీ అమ్మగారు ఏమైందో చెప్పకపోతే ఊరుకునేది లేదు. మాకు మా భవానీ అమ్మ కంటే ఎవరు ఎక్కువ కాదు. గుర్తు పెట్టుకోండి. పదండ్రా. పదండి. వీళ్ళ సంగతి ఆ అమ్మవారు పదండ్రా. చూసుకుంటది. పదండి. పదండి. ఒరే కృష్ణ, పద్మ, ఒరే కృష్ణ, పద్మ, ఒరే కృష్ణ, ఘోరం జరిగిపోయింది పద్మ, పద్మ, ఘోరం జరిగిపోయింది. ఏమైందండి? ఏం జరిగిందండి? మొహం నిండా చెవట్లేంటండి? జరగరాని ఘోరం జరిగిపోయింది. ఘోరమా? అవునే, మన భవానీ అమ్మ చనిపోయిందటే. ఏంటండి మీరేం చెప్తున్నారండి? మన భవానీ అమ్మ చనిపోవడం ఏంటండి? అయ్యో, భవానీ మాత్రమే కాదే, తన ముగ్గురు చెల్లెళ్ళు పుట్టిన పసిబిడ్డతో సహా చనిపోయారట.